ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూడా రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేయడం జరిగింది. అందులో భాగంగానే కూడా ఏదైతే ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో మొత్తం 36 వార్డులకు గాను జరిగే ఎన్నికల నేపథ్యంలో కూడా ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదిక అయింది. ఇక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం వద్ద కూడా ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులు కూడా ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఎన్నికల సామాగ్రి తీసుకొని ఆయా ప్రాంతాలు ఆర్మూర్ పట్టణంలో మొత్తం 36 వార్డులలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రాలకు ఇక్కడ నుంచే సామాగ్రి తీసుకొని వెళ్ళడం జరుగుతోంది. అలాగే సుమారుగా 20 నుంచి 20,000 మంది సిబ్బంది కూడా ఈ ఎన్నికల నేపథ్యంలో కూడా అధిక సిబ్బంది పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అందులో భాగంగానే కూడా ఒక డిగ్రీ కళాశాలలో పూర్తి అధికార యంత్రాంగం అధికారులకు సామాగ్రి పంపిణీ, పోలీస్ శాఖ ఎక్కడ ఎవరు విధులు నిర్వహించాలి, అలాగే అన్ని శాఖలకు సంబంధించినటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉన్నారన్న సూచన సలహాలు చేయడం జరిగింది. మనం చూడడం జరుగుతోంది. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ముందుగానే ఎంట్రెన్స్లో చేసుకున్నట్టయితే కూడా మన ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కూడా పోలీస్ శాఖకు వాళ్ళు ప్రత్యేక సూచనలు సలహాలు చేయడం జరుగుతోంది. అలాగే అంటే ఆర్మూరు ప్రిమిసెస్లో ఆర్మూర్లోని ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ముగ్గురు సిబ్బందిని అలర్ట్ చేయడం జరిగింది. ముగ్గురు సిబ్బందిని అలర్ట్ చేసి పోలింగ్ కేంద్రం వద్ద కూడా వారికి సూచనలు సలహాలు చేయడం జరుగుతోంది. ఎవరు కూడా ఏం చేయాలి, ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎలా అప్రమత్తంగా ఉండాలి, బ్లూ కోట్కు అలాగే పోలీస్ సిబ్బందికి సమాచారం అందించాలి, దాంతోపాటు అల్లర్లు చేసే వారికి కూడా వారిని ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్ తరలించేందుకు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి అన్న విషయాలను కూడా ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం కూడా సిబ్బందికి సూచనలు సలహాలు చేయడం జరుగుతోంది. ఎక్కడైతే అంటే కాంప్లికేటెడ్ ప్లేసెస్ ఉన్నాయో వాటిని ముందస్తుగానే గుర్తించి వారికి ఎవరైతే మనం ముందస్తుగానే కొందరిపై గతంలో ఉన్నటువంటి రౌడీ షీటర్లపై ఉన్నప్పుడు కేసులు కూడా నమోదు చేసిన వారిని ఆర్మూర్ పట్టణంలో లేకుండా చేయడం జరిగిందని చెప్పి పోలీసు యంత్రాంగం ఇప్పటివరకు వారికి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే సిబ్బందికి ఉన్నత స్థాయి అధికారులకు సూచనలు సలహాలు తీసుకోవాలని చెప్పి కూడా వారికి సూచించడం జరుగుతోంది. అలాగే ఈ ప్రిమిసెస్లో ఆర్మూర్ సంబంధించిన ప్రతి పోలింగ్ ప్రాంతంలో కూడా పోలింగ్ స్టేషన్ బయట లోపల ఇద్దరు సిబ్బందిని కూడా అలర్ట్ చేసి వారిని పోలింగ్ కేంద్రం వద్ద ఉండాలని చెప్పి సూచన సలహాలు చేయడం జరుగుతుంది. రాత్రి వేళల్లో కూడా పోలింగ్ కేంద్రాలను ఎవరు కూడా వదిలి వెళ్ళకూడదని చెప్పి పోలీస్ శాఖ అధికార యంత్రాంగం కూడా సూచనలు సలహాలు వారికి చేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పటి ఆర్మూరు ప్రాంతంలో మొత్తం 36 వార్డులలో ప్రతి వార్డుకి పోలీస్ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అన్ని శాఖలకు సంబంధించినటువంటి సిబ్బంది అధికారంలో ఉండాలి, అలాగే విధులు నిర్వహించాలి అని చెప్పి కూడా వారికి సూచనలు సలహాలు కూడా ఇప్పటికీ ఇవ్వడం జరుగుతుంది. పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఎంతమంది సిబ్బంది వస్తూ ఉన్నారో ఆ ప్రాంతానికి ఎవరైనా ముందస్తుగా సమస్య వస్తే కూడా ఎవరికి సమాచారం ఇవ్వాలి అన్న విషయాలను కూడా వారికి ఇచ్చినటువంటి సర్క్యులర్లో మెన్షన్ చేయడం జరిగిందని చెప్పి కూడా పోలీస్ అధికార యంత్రాంగం కూడా సూచనలు సలహాలు చేయడం జరుగుతోంది. అందరూ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి కూడా ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి ఇప్పటికే ప్రజలకు సూచన సలహా ఇవ్వడం అయితే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఒక 10 minutes మేము అందరినీ లొకేషన్స్ బ్యాక్ సైడ్ గ్రౌండ్, ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది, ప్రాబ్లమాటిక్ ఉంటుంది అనమాట. అంతా వీళ్ళు క్రౌడ్ ఏంటంటే బయట గ్రౌండ్లో పోయి చూస్తుంటారు. ఆ డిస్టర్బెన్స్ ఉండే జాటికి ఫస్ట్ నుంచే మీరు లోపలికి రాకుండా చూసుకోండి. ప్రతి ఒక్కరు దయచేసి మీరు మొబైల్ ఫోన్ని రేపు తక్కువ మానిటరింగ్ చేయండి. మీకు కాల్స్ వస్తేనే మాట్లాడండి. మీరు ఎట్లా ఎడిక్ట్ అయ్యారంటే సోషల్ మీడియా మనం 10 నిమిషాలకు రీల్స్, స్టేటస్ అవి చూసుకోవడానికి అలవాటు పడి మీరు డ్యూటీ మీద కాన్సన్ట్రేట్, క్యూ లైన్ కానీ ఖచ్చితంగా రేపు మొబైల్ ఫోన్ అనేది యూజింగ్ అవసరం ఉంటేనే వాడండి. దయచేసి మీరు దాంట్లో ఊకే చూసుకుంటే పక్కోడు ఎడిపోతుండు, ఏం చేస్తుండు, ఎంతసేపటికి మొబైల్ ఫోన్లో సార్ చెప్తున్నప్పుడు కూడా అందరు మొబైల్ ఫోన్లే ఉంటారు. మొబైల్ ఫోన్ వచ్చినాక మనకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. 10 minutesలో కూడా మన కాన్సన్ట్రేషన్ ఒకరు చెప్పేది వినలేకపోతున్నాం. మీరు దయచేసి అవసరం ఉంటేనే మొబైల్ ఫోన్ యూజ్ చేయండి. క్యూ లైన్స్ కానీ అవి ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. మేజర్గా ఈ ఫస్ట్ రూట్లో ఇది చాలా టఫ్గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనకు 2 హైపర్ సెన్సిటివ్లు ఉన్నాయి, ప్లస్ 2 సెన్సిటివ్. ఏది కూడా నీకు నార్మల్ లేదు ఈ ఒక్క రూట్లే. ఫస్ట్ రూట్ ఆఫీసర్స్ కొద్దిగా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. అంతే నియర్ బై దగ్గరనే ఉంటాయి, ఫ్రీక్వెంట్గా తిరగాల్సి వస్తుంది. మీరు జిరాయత్ నగర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కూడా పెట్టుకోవాలి. రజనీ, నువ్వు జిరాయత్ నగర్ అక్కడ సెంటర్ పాయింట్ పెట్టుకుంటే నియర్ బై అన్ని దగ్గరే 100 meters గ్యాప్లనే ఉన్నాయి. అన్ని దేనికి 100 meters ఒకటే డిస్టెన్స్. మీకు 6 లొకేషన్స్ ఉన్నాయి నామ్స్ ప్రకారం. ఇది అల్ల 2 కూడా టఫే. ఒకటి విజయ్ అని వాళ్ళ సిస్టర్ వేసింది,
మన మారుతిరెడ్డి వాళ్ళ వైఫ్, అది ఉమెన్ 19th వార్డు, హైలీ క్రిటికల్ అనమాట. నెక్స్ట్ 3rd వార్డు కూడా మనకు హైపర్ సెన్సిటివ్. యాక్చువల్గా యూత్ క్రౌడ్ అంతా, హౌసింగ్ బోర్డు యూత్ అంతా అక్కడికి, అది లోటస్ అనే లొకేషన్ ఇచ్చారు. కొత్తగా కన్స్ట్రక్షన్ సి కన్వెన్షనల్ కార్డు ఉంటుంది ఓటింగ్, మీరు పాతదేమో ప్రీమియం బార్ కార్డు ఉంటుంది, అక్కడ కాదు. క్షత్రియ ఫంక్షన్ పక్కన ఒకటి కొత్త కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో ఓటింగ్ ఉంటుంది. ఈ ఇల్లు ఉన్న వాళ్ళందరూ చూడండి, ఇల్లు మీకు స్కీమ్లో మాత్రం లోటస్ స్కూల్ అని ఇచ్చారు. వాళ్ళది కొత్తది లోటస్ స్కూల్, వాళ్ళదే కన్స్ట్రక్షన్ క్షత్రియ కాలేజ్. ఇక్కడ అదే రూట్లో లాస్ట్ ఉంటుంది, డెడ్ ఎండ్ అక్కడ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. రూట్ నెంబర్ 2 యాసిర్ అరాఫత్, మీకు రూట్ ఇన్ఛార్జ్ ఆఫీసరు. మీకు ఇది మీ పెరికిట్ల 4/1/21 ఒకటి మీకు పక్కనే హైవే మీద ఉంటాయి, ప్యూర్లీ ముస్లిం లొకాలిటీ. ఇక్కడ 20లో వచ్చేసేమో ఇద్దరు కాంగ్రెస్ నుంచి రెబల్ క్యాండిడేట్ ఉన్నాడు, ఆసిఫ్ ఒకటి, మున్నాబాయ్ నెక్స్ట్ మున్సిపల్ చైర్మన్గా చేశాడు. ఇక్కడ వీళ్ళిద్దరికి కాంటెస్ట్ ఉంటుంది. క్రౌడ్ ఆడ ఆనంద్ హాస్పిటల్ కాడ మీరు బ్లాక్ చేసుకోవాలి. దీనికి స్పెషల్గా ఒక పికెట్ ఇచ్చినాము. ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించి 4 ఇచ్చినాం, ఒక 2 పీసీలని 2 హోంగార్డ్ ఆఫీసర్స్ని ఇచ్చినాము. ఇటు సైడ్ డైవర్షన్ చేయడానికి ముందు గైడ్ చేసేసి 4 కూడా డైవర్షన్. ఆనంద్ హాస్పిటల్ కాడ డైవర్షన్ అయితే మనకి పెరికిట్ దాకా ఈ ఆనంద్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. వాళ్ళందరినీ ఎక్కడ కూడా ఓటేసినాక ఎక్కడ కూడా మాబుగా ఉండకుండా చూసుకోవాలి. ఆడ డిస్పాస్ కోసం ఖచ్చితంగా మీరు బయట ఉన్న వాళ్ళు చూసుకోవాలి. స్టార్టింగ్గా మాత్రం అక్కడి నుంచే మానిటరింగ్. మేజర్గా వచ్చేది ఏంటంటే అదొకటే ప్రాబ్లం. ఇది పక్కనే 30-32 ఉర్దూ మీడియం, తెలుగు మీడియం, ఇవన్నీ 4 వార్డులు ఒకటే లొకేషన్లో ఉండడం వల్ల చాలా క్రౌడ్ ఉంటాయి. హోటల్స్ అన్నీ ముందే నైటే చెప్పేసేయండి. హోటల్స్ అన్నీ కూడా ఎక్కడైతే ప్రిమిసెస్ ఉన్నాయి అన్నీ బంద్ అని చెప్పేసాము, నోటీసులు కూడా ఇచ్చినాం. ఎక్కడ కూడా హోటల్స్ ఉండొద్దు. కొట్టారమూరు వచ్చేసి మన వినంతరావు, నీకు అక్కడ కాంపౌండ్ వాళ్ళ ఒకటి ఇబ్బంది, అది ఒకటే వార్డు, నీకు కొద్దిగా ఉన్న ఫోర్స్ తక్కువ కానీ గట్టిగా చేయాలి. అక్కడ లొకేషన్స్ నీకు ఒక లొకేషన్లో 3 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. గంగాధర్ వేల్పూర్ పిఎస్ఓ, గంగాధర్ కొద్దిగా మీరు అక్కడ ఫర్మ్గా ఉద్యోగం చేయాలి. ఒకటి పెరికిట బీసీ హాస్టల్ అని ఉంది, వార్డ్ నెంబర్ 6 రోడ్డు మీద ఉంటుంది. లోపల కొద్దిగా 100 మీటర్స్ లైన్ వేసుకొని అవతలనే మిమ్మల్ని ఎవ్వరు టేప్ పెట్టుకోలేరండి. 100 మీటర్లు కరెక్ట్గా టేప్ పెట్టేసి దగ్గరికి వేసుకోకరు. అది ఎంత దూరం ఉంటే అంత మంచిది. మీరు 200 మినిమం 150 పైన వేసుకోండి. ఆడ ఉన్న ఎన్విరాన్మెంట్ని బట్టి 200 మీటర్లు ఉంది మ్యాన్, అసలు 100 మీటర్ పాతది, ఇప్పుడు 200 మీటర్స్. మీరు 200 మీటర్స్కి ఎక్కడ కూడా తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. అటు నీకు పోలింగ్ లేదు, 200 డైరెక్ట్ 200 కొట్టేసేయండి లైను. ఇప్పుడు మొబైల్ ఫోన్లకు నిన్న కలెక్టర్ గారు చెప్పారు, ప్రతి ఒక్కరికి పోలింగ్ స్టేషన్ల కాడ ట్రైల్ ఇస్తారు. అది మనకు హెడేక్ లేదు. మీరు దయచేసి పోలీసు వాళ్ళు ఎవ్వరు కూడా మొబైల్ ఫోన్లు ముట్టుకోకండి. బయటికి పంపించేసరి వాని కర్మ. ఆడ వాళ్ళు ఎలక్షన్ సిబ్బంది పెడుతుర్రు కౌంటరు, ఆడ ఇచ్చుకుంటారు. మొబైల్ ఫోన్లు మాత్రం మనోళ్ళు తెలిసిన వాళ్ళని కానీ జేబులో పెట్టుకోవటం అవన్నీ చేయకండి. మొబైల్ ఫోన్లు మాత్రం ఖచ్చితంగా ఫర్మ్గా ఉండండి. ఎక్కడ కూడా ఒక ఫ్లెక్సీ అనేది, మీరంతా లోకల్ కాబట్టి మీకు లోకల్ గైడ్ ఉండరు. ఒకటి ఫ్లెక్సీ మా వాళ్ళకి చెప్తాను, ప్రతిదీ పోలింగ్ స్టేషన్ 20 లొకేషన్లకు ఫ్లెక్సీలు కట్టిస్తున్నాం. మున్సిపల్ వాళ్ళు కట్టకుండా రూట్ ఆఫీసర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఆ గేట్ ఖచ్చితంగా మొబైల్ ఫోన్ అనేది కట్టాలి. ఇక్కడ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు కట్టకపోతే నేను ఆర్డర్ ఇప్పించేస్తా, మన లోకల్ వాళ్ళకు 27 లొకేషన్లో పంపిస్తా. ఖచ్చితంగా సాయంత్రం ఫ్లెక్సీ మాత్రం ఉండాలి. రూట్ నెంబర్ 3 సంజీవ్, మన వేల్పూర్ ఎస్ఏ గారు, ఇది అన్ని ఏర్పాట్లు చేస్తారు. నెక్స్ట్ ఆమె చెప్పినా కాకుండా ఇంకా చెప్పు.
ఇంకేం చేయాలి? ఆ పిఎల్ఓ ట్రేలు పెట్టుకొని ఉంటారు. ఎవరైనా తెచ్చినట్టయితే మనం చెక్ చేసి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ లోపలికి అలో చేయకూడదు. ఇంకా ఎలాంటి వస్తువులు అలో లేదండి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మొబైల్, ఇప్పుడు వాచ్లో కూడా కెమెరాలు వస్తాయి, అట్లాంటివి అవన్నీ చూడండి. ఇంకా ఏంటి చెప్పండి. మీటర్స్ ఒక లైన్ వేయాలా, 100 మీటర్స్ 200 మీటర్స్ తర్వాతనే వాళ్ళకు టెంట్ వేసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఉన్నది అంటే ఎనీ చిన్న గొడుగు లాంటిది, చిన్న టెంట్, ఒక టేబుల్, 2 కుర్చీలు, 4x3 ఫ్లెక్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళ క్యాండిడేట్ పేరు గుర్తుంది. అంటే అలా ఉన్నది, మనం చెప్పవాలి. ఒక క్యాండిడేట్ ఒక్కటే, మళ్ళీ 10 పెట్టుకోవడానికి లేదు. ఆ టెంట్ చిన్న గొడుగు లాంటిది, టెంట్ చిన్నది పెట్టుకొని ఒక టేబుల్, 2 కుర్చీలు, అట్లాంటివి కాదు. అందుకే చెప్తున్నా చిన్నది. తర్వాత అంతేనా? బంధు ఎక్కడ వేయాలా? సెంటర్ దగ్గరనే సార్, సెంటర్లోనే చేయాలి సార్. మెయిన్గా మీకు చెప్పాల్సిన 3-4 పాయింట్లు. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ రోజు నైట్ ఎట్టి పరిస్థితుల్లో సెంటర్ని విడిచిపెట్టి పోవద్దు. మీ ఇల్లు ఇక్కడైనా దాదాపు 6 వాళ్ళు కూడా డ్యూటీ చేస్తారు. నేను ఇంటికి పోయి పడుకుంటా అంటే ఎట్టి పరిస్థితుల్లో అలో లేదు. ఎందుకంటే రాత్రి చెక్కింగ్ పార్టీ వేరే పెట్టిరు. నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును భయప్రాంతాలకు గురి కాకుండా, లేకపోతే ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా వారు తమ ఓటును హక్కును సద్వినియోగం చేసే భాగము పోలీసు అన్ని రకాల మన దగ్గర ఇప్పుడు 200 మెంబర్స్ ఓన్లీ పోలింగ్ స్టేషన్స్, మళ్ళీ అదనంగా మనం మొబైల్స్, స్ట్రైకింగ్ 300 బైండ్ ఓవర్స్ మనం చేసినాం. రౌడీ షీటర్స్ కానీ, ఎన్నికల్లో ట్రబుల్ మాంగర్స్ ముందే చేసిన తర్వాత వెపన్స్ కూడా, ఆర్మ్డ్ వెపన్స్ లైసెన్స్